ఓకే, మార్కెటింగ్లో ఈ ప్రమోషన్ సంబంధించి మనం లాస్ట్ యూనిట్ మాట్లాడుకుంటున్నామండి. ఇందులో మనం ఈ ప్రమోషన్ మిక్స్కి సంబంధించి ఆ ప్రమోషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి నిన్న ఇంట్రడక్షన్ చెప్పుకున్నామండి. ఇందులో మెయిన్ ప్రధానంగా కొన్ని కారకాలు అనేటటువంటి ఉన్నాయన్నాము. అందులో ప్రకటనలు, అలాగే అడ్వర్టైజ్మెంట్స్ అని, అలాగే పర్సనల్ సంబంధించినటువంటి అమ్మకాలు, వ్యక్తిగతమైనటువంటి అమ్మకాలు, అలాగే అమ్మకాల ప్రోత్సాహకము, సేల్స్ ప్రమోషను, అండ్ ఫైనల్గా పబ్లిసిటీ అని ఈరోజు మనం మిగతా వాటి గురించి క్లుప్తంగా మాట్లాడుకుని ఇక ఈ టాపిక్ ముగించేద్దామండి. ఎందుకంటే మీరు ఇప్పటివరకు చెప్పినటువంటి టాపిక్స్ అన్నీ కూడా 1-2 సార్లు చెప్పినవన్నీ కూడా విని మనకి ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజుతోటి ఈ టాపిక్ని కంప్లీట్ చేద్దామండి. సో ఇవన్నీ కూడా ఎందుకంటే కొంచెం ఇది జనరల్గా మీకు తెలుసున్నటువంటి టాపిక్కే కాబట్టి కొంచెం పైన కొంచెం ఫాస్ట్గా కంప్లీషన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇందులో మనం చూసినట్లయితే ఈ ప్రకటనలు అనేటటువంటిది చూడండి ఒకసారి. ప్రకటన అంటే ఏమిటి, అలాగే ప్రకటనల యొక్క లక్ష్యాలు ఏమిటి, అలాగే ప్రకటన యొక్క విధులు ఏమిటి అని మనం చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ అనేటటువంటిది అంటే వ్యాపార సంస్థలు ఉత్తమ ఫలితాలను సాధించడంగా అవి ప్రధానంగా లక్ష్యాలుగా ఏర్పాటు చేసుకుంటాయండి. అయితే ఎక్కువ ప్రతి వ్యాపార సంస్థ కూడా తన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినటువంటి విధానాలన్నీ కూడా వర్గీకరణ చేసుకుంటూ వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి తగిన అధికార బాధ్యతలు అనేటటువంటిది మార్కెటింగ్ వ్యవస్థగా మనం పేర్కొంటున్నాము. అయితే ఈ మార్కెటింగ్ వ్యవస్థలో ఈ ప్రణాళికాబద్ధంగా ఉండేటటువంటి మార్కెటింగ్ వ్యవస్థలో ఈ ప్రకటనలు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తాయండి. ఏంటి అంటే మనం చూసినట్లయితే అవి వస్తువుకు సంబంధించి వ్యవస్థ స్వరూపాన్ని అంతా కూడా అవి మనకి ప్రకటనల ద్వారా ఆ వస్తువుకు సంబంధించేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి తెలియజేస్తుందండి. అలాగే ఈ ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు కానీ ఏదైనా ఉన్నట్లయితే అంటే పండగలకైనా ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటి సందర్భాల్లో ఆఫర్లు అలాగే వినియోగదారులను ఆకర్షించడం కోసం చేసేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి కూపన్లు కానీ డిస్కౌంట్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా వినియోగదారుని ప్రోత్సహించడం కోసం ఈ ప్రకటనలు అనేటటువంటివి మనకి దోహదపడతాయండి. అలాగే అమ్మకాల పెంపు కోసం వృత్తిపరమైనటువంటి అమ్మకపు సిబ్బందిని నియమించడం అనేటటువంటిది ఇది వాళ్ళని నియమించడానికి కూడా ఈ ప్రకటనలు ప్రోత్సహిస్తూ ఉంటాయి. అలాగే పోటీదారులు సృష్టించినటువంటి అమ్మకాల తగ్గుదల ప్రభావాలను కూడా ఈ ప్రకటనల ద్వారా తొలగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం చూడండి, చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్సే తీసుకోండి, మనం వాళ్ళు చూడండి కొంచెం అబ్బాయి వాళ్ళు తక్కువ చేశారు దాని అన్నారని మీరు ఎక్కువ చెప్పేస్తున్నారు అన్నారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ తగ్గుదలని అంటే ఆటోమేటిక్గా వీళ్ళు ఎప్పుడైతే ఈ తక్కువ అంటున్నారో ఎక్కువ మంది వీళ్ళు అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పోటీదారులను ఎదుర్కోవడం అనేది కూడా మార్కెటింగ్లో ఒక ప్రక్రియగానే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వాడు ఏం చేస్తాడంటే ప్రకటన చేయడం ద్వారా వాళ్ళు వాడేటటువంటి దారాలు కానీ మేము వాడే దారాలు కానీ పోలిక చూసుకోండి, అలాగా ఒక రకమైనటువంటి ప్రకటన చేయడం అందు గురించి తక్కువగా అమ్ముతున్నారన్నమాట అనేటటువంటి భావన వినియోగదారులు కలిగించేటట్టుగా చేయడానికి కూడా ఈ ప్రకటనలు మనకి ఎంతగానో దోహదపడతాయండి. వస్తువుల పూర్తి వినియోగము మరియు లాభాలను తెలియచేయడం అనేది ప్రకటన యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చును. అలాగే వ్యక్తిగతంగా అమ్మేటటువంటి వ్యయాల్ని తగ్గించాలి అంటే తప్పకుండా ఈ ప్రకటనలు అనేటటువంటిది చేయాలండి. ఇక్కడ బ్రాండ్ యొక్క ఇమేజ్ తగ్గకుండా ఉండడం కోసం బ్రాండ్ యొక్క విధేయతను పెంపొందించడం ద్వారా కూడా ఇక్కడ ఈ ప్రకటనలు అనేటటువంటిది మనకి తోడ్పడతాయండి. అంతేకాకుండా మధ్యవర్తులు అలాగే వర్తకులతో సరైనటువంటి సంబంధాలని నెలకొల్పడానికి కూడా ఈ ప్రకటనలు మనకి తోడ్పడడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే అమ్మకాల కార్యకలాపాలను చేపట్టడము, అలాగే వస్తు సేవల అమ్మకాలను పెంపొందించుకోవడానికి మధ్యవర్తులు ప్రోత్సహించడము, అలాగే వస్తు సేవలు కొనుగోలు చేయమని వినియోగదారులకు గుర్తు చేయడము, సో వివిధ బ్రాండ్ల ప్రతిష్టతలను ప్రాధాన్యతలను పెంచడానికి, అట్లాగే వస్తు సేవల గురించి అవగాహన కల్పించడము, వాటిని పెంపొందించడము, అలాగే వస్తు సేవల ఆ పోటీదారులను ఎదుర్కోవడానికి,
అలాగే వస్తు సేవలపై తప్పుడు సమాచారాన్ని సరిదిద్దడానికి ఇవన్నీ కూడా ఈ ప్రకటనల వల్ల మనకి కలిగేటటువంటి లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చునండి. ఇక ఈ ప్రకటనల యొక్క లక్ష్యాలు మనం చూసినట్లయితే సమ్ పీపుల్ కన్సిడర్ అడ్వర్టైజింగ్ యాజ్ ఎ మియర్ ప్రోపగండా బట్ అడ్వర్టైజింగ్ షుడ్ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ పబ్లిసిటీ. సో publicity is any non-paid and favorable coverage of an institution or its products or services in the news media. An organization has just to be newsworthy or supply necessary information about itself to the news media and need not pay any cost for publicity. It is unpaid communication. It is always sponsored and the name of the sponsor is mentioned in the advertisement. While under publicity, the firm the control of the advertiser and he decides the length, time and frequency of the message, while publicity is controlled by the news media. Advertising makes a direct appeal, whereas publicity is somewhat indirect and subtle. Objectives of advertising: that to inform the prospective buyers about the availability of new products and improvement in existing products, to maintain sales volume, market and market share in the face of intense competition, to create demand and expand the market. Advertising promotion the sale of goods and services by persuading people to buy them, to create and enhance the goodwill of the firm, to reach people inaccessible to salesmen, to support personal selling or help the salesman by developing recognition and acceptance of the product or service, to improve dealer relations, to educate consumers in better buying by explaining features and uses of a product, to warn the people against imitation and spurious products. These are the objectives of advertising, and the functions of advertising is it helps in the introduction of new products in the market. సో మార్కెట్లో నూతన వస్తువుల ప్రవేశానికి ఇది సహాయం అనేటటువంటి చేస్తుందండి. అండ్ ఇట్ హెల్ప్స్ టు ప్రమోట్ ద సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై ఇన్ఫర్మేషన్ అండ్ పెర్సుయేడింగ్ ద పీపుల్ టు పర్చేజెస్ దెమ్. సమాచారం మరియు ప్రజలను ఆకర్షించడం ద్వారా వస్తువుల అమ్మకాన్ని ఇది ప్రోత్సహించడం అనేటటువంటి జరుగుతుంది. అడ్వర్టైజింగ్ ఎడ్యుకేట్స్ ద పీపుల్ అబౌట్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ దేర్ యూజెస్. వ్యాపార ప్రకటనలు నూతన వస్తువుల గురించి ప్రజల్ని ఆ విద్యావంతుల్ని చేయడం అనేటటువంటిది చేస్తాయండి. అడ్వర్టైజింగ్ ఫెసిలిటేట్స్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ విచ్ ఇన్ టర్న్ రిజల్ట్ ఇన్ లోయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఇన్ మోర్ ఎకనామికల్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. సంస్థల పేరు ప్రతిష్టలను పెంపొందించి మార్కెట్లో పోటీని ఎదుర్కోవడానికి సహకరిస్తాయి. వ్యాపార ప్రకటనలు పెద్ద తరహా ఉత్పత్తిని ప్రోత్సహించి ఉత్పత్తి వ్యయాలు తగ్గి వనరులకు మరింత ఆదాగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేటటువంటి విధంగా ఈ ప్రకటనలు అనేటటువంటి తోడ్పడడం వాటి యొక్క బాధ్యతగా విధిగా మనం చెప్పుకోవచ్చును. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. ఇక ఈ అడ్వర్టైజింగ్ వల్ల ఇటు ఉత్పత్తిదారులకు కానీ లేకపోతే ఈ ట్రేడర్స్కి కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అని మనం చూసినట్లయితే ఇక్కడ ఉత్పత్తిదారులు ముఖ్యంగా పోటీని ఎదుర్కోవడానికి, అలాగే ఆ డిమాండ్ని స్థిరంగా ఉంచడానికి, అలాగే అమ్మకాల పరిమాణాన్ని పెంచుకోవడానికి, అలాగే నూతన వస్తువులు పరిచయం చేయడం కోసము, అలాగే అమ్మకాల ద్వారా ఆదాయాలు అనేటటువంటివి సంపాదించుకోవడం కోసము, అలాగే పేరు ప్రతిష్టలకి కూడా అవి నిలబెట్టుకోవడం కోసము లేదా ఆర్జించడం కోసము, అలాగే ఉద్యోగుల నైతిక విలువలకు సంబంధించి ఈ ప్రకటనలు అటు ఎంప్లాయీస్కి, ట్రేడర్స్కి కానీ అటు ఉత్పత్తిదారులకు కానీ ఎంతో రకాలైనటువంటి ప్రయోజనాలు చేకూరేటట్టుగా చేస్తున్నాయండి. ఒకటి మీటింగ్ కాంపిటీషన్, స్టాండీ డిమాండ్ and introduction of new products and economies of sale, goodwill and employees morale. So these are the advantages of market advertising. Next,
మనం రెండవ చూసినట్లయితే పర్సనల్ సెల్లింగ్ గురించి చెప్పుకోవాలి. ఇక వ్యక్తిగతంగా అమ్మకాలని చూసినట్లయితే ఒక వస్తువు అమ్మకాల ప్రోత్సాహ కాలంలో వ్యక్తిగత అమ్మకానికి ప్రత్యేకమైనటువంటి ఓ స్థానం ఉందనే చెప్పాలి. ఎందుకంటే అమ్మకాన్ని ప్రోత్సహించేటటువంటి ఉద్దేశంలో వ్యక్తిగతంగా పర్సనల్గా ఈ సెల్లింగ్ చేయడం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటామండి. ఎందుకంటే చాలామంది ఆ మార్కెటింగ్ ఫీల్డర్స్ మన వీధులకి కూడా ఆయా ప్రొడక్ట్స్ సంబంధించి తీసుకువస్తూ ఉండడము, దాని యొక్క గుణగణాలని మనకు తెలియజేస్తూ ఆ వస్తువుని అమ్మడం అనేటటువంటి చేయడము ఈ పర్సనల్ సెల్లింగ్గా మనం చెప్పుకోవచ్చునండి. ఇతర ప్రోత్సాహక పద్ధతుల్లో మాదిరిగా వ్యక్తిగత అమ్మకంలో కూడా ప్రాథమికంగా భావ ప్రసారానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. మరొక రకంగా కంపెనీ అమ్మకపు సిబ్బంది లేదా ప్రతినిధులు నిర్వహించేటటువంటి విధుల్ని, అంటే అక్కడ అమ్మకపు సిబ్బంది కానీ లేదా ఏజెంట్లు కానీ నిర్వహించేటటువంటి విధుల్ని ఇక్కడ వ్యక్తిగత పర్సనల్ సెల్లింగ్గా మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ వినియోగదారులు తమ ప్రతిపాదన వైపు లేదా అమ్మకాల వైపు మొగ్గు చూపే విధంగా ప్రేరేపించేటట్లు ఇక్కడ అమ్మకపు సిబ్బంది అనేటటువంటిది చేయడం అనేటటువంటి చేస్తారండి. అంటే ఇక్కడ పర్సనల్ సెల్లింగ్లో అటు ఆ వినియోగదారుని అట్రాక్ట్ చేసేటటువంటి విధంగా, ఆ ప్రొడక్ట్ వైపు మొగ్గు చూపేటటువంటి విధంగా ఇక్కడ అమ్మకపు సిబ్బంది వాళ్ళని ప్రేరేపించడం అనేటటువంటిది చేస్తారు. అమ్మకాల కొరకు ఒక్కరితో కానీ అంతకంటే ఎక్కువ మందితో కానీ నోటి మాట ద్వారా కూడా సంభాషించటను మనం ఈ వ్యక్తిగత అమ్మకంగా మనం చెప్పుకోవచ్చును. అంటే ఇక్కడ అమ్మకాల గురించి, కేవలం అమ్మకాల గురించి, ఆ ప్రోడక్ట్ తయారు చేసినటువంటి వస్తువులను అమ్మడం గురించి ఒకరితో కానీ మరొకరితో కానీ ఇలా ఎంతమందితోటైనా సరే నోటి ద్వారా సంభాషించడాన్ని ఇక్కడ వ్యక్తిగత అమ్మకము అని అంటామండి. ఈ వ్యక్తిగత అమ్మకాల వల్ల ఏమిటి మనకి ఉపయోగం అని చూసినట్లయితే, ఈ వ్యక్తిగత అమ్మకాలు అనేటటువంటిది ఇవి భావి కొనుగోలుదారులకు సమాచారాన్ని పంపడానికి కంపెనీలకి చాలా మార్గాలు ఉన్నాయండి. అంటే కొత్త రకంగా ప్రోడక్ట్ ఏదైనా తయారు చేస్తున్నప్పుడు కొత్తగా కొనుగోలుదారుల్ని అట్రాక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ వ్యక్తిగత అమ్మకాల ద్వారానే మనకి చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆ పొటెన్షియల్ బయ్యర్స్ అండ్ భావి వినియోగదారులకు కూడా ఈ వ్యక్తిగత అమ్మకాల ద్వారా, అంటే డైరెక్ట్గా ఆ పర్సనల్గా మనం వాళ్ళని ప్రత్యక్షంగా సంప్రదించడం వల్ల ఆటోమేటిక్గా ఆ వస్తువుకు సంబంధించి సోషల్ ఇంటరాక్షన్ అనేటటువంటిది అక్కడ జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ వస్తువులు వెంటనే అమ్మడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇక వ్యక్తిగత అమ్మకాలు అనేవి ద్వంద్వ సమాచార ప్రక్రియతో ఉంటాయి. ఈ వ్యక్తిగత అమ్మకాలు వాటి అమ్మకాల సిబ్బంది, పంపిణీదారులు కానీ స్టాకిస్టులు కానీ అమ్మకం ప్రతినిధుల ద్వారా వస్తువుల్ని డోర్ టు డోర్ అమ్మకాలు అనేటటువంటిది నిర్వహిస్తారండి. వ్యక్తిగత అమ్మకాలలో అమ్మకాల సిబ్బంది వినియోగదారులను స్వయంగా పరిచయం చేసుకుంటాడు. ఇక్కడ వినియోగదారులని వాళ్ళంతటి వాళ్ళే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారండి. వినియోగదారులతో కానీ కొనుగోలుదారులని వాళ్ళే స్వయంగా వాళ్ళు పరిచయాలు అనేటటువంటివి చేసుకుని వారి భావాలను, ఇబ్బందులను, సంతృప్తిని, అసంతృప్తిని కూడా గమనిస్తూ ఉంటారు. ఒకవేళ వినియోగదారులు కనుక వాస్తవంగా తమ వస్తువుల నుండి ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నచో వారికి తగిన సలహాలను కూడా ఇవ్వడం అనేటటువంటిది ఈ డైరెక్ట్ సెల్లింగ్స్ ఎప్పుడైతే చేస్తారో, ఈ వస్తువులు ఎలాంటి డిఫెక్ట్స్ ఉంటాయేమో, ఈ వస్తువులు ఎలాంటివి ఉన్నాయని వాళ్ళు ఏమైనా చెప్పినా కూడా నేరుగా వాళ్ళే వాళ్ళు నేరుగా వెళ్ళి కలుసుకుంటారు. కాబట్టి ఆటోమేటిక్గా దాని గురించి సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. ఈ బహుళ జాతీయమైనటువంటి సంస్థలు అలాగే ఇతర దేశీయ మార్కెట్ల నుండి గట్టి పోటీని ఎదుర్కొనేటటువంటి చాలా కంపెనీలకు ఈ వ్యక్తిగత అమ్మకాలు అనేటటువంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఈ వ్యక్తిగత అమ్మకాలు కనుక మనం చూసినట్లయితే దీనివల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్ మనం చూసినట్లయితే, ఉపయోగాలు కనుక చూసినట్టయితే, వ్యక్తిగత అమ్మకం సరళంగా మరియు వినియోగదారుల అవసరాలు, ప్రేరణల్ని మరియు ఇతర ప్రవర్తన కారకాల ద్వారా వినియోగదారులకు సమాచారాన్ని అందజేసి అమ్మకాల వ్యవహారాన్ని తగిన విధంగా సర్దుబాటు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యక్తిగత అమ్మకంలో అమ్మకాల ప్రయత్నాల్లో వృధా ప్రయత్నాలు తక్కువగా ఉంటాయి. అలాగే వినియోగదారుల దృష్టిలో తగిన శ్రద్ధను మరియు ఆసక్తిని తరచుగా వారిని కలవటం ద్వారా పెంపొందించుకోవచ్చును.
అలాగే వినియోగదారునికి తగిన పద్ధతిలో తార్కికంగా కారణాల ఆధారంగా వివరించినట్లయితే అమ్మకాల వ్యవహారం అనేది తేలిగ్గా పూర్తి చేసుకోవచ్చును. అమ్మే వ్యక్తులు మార్కెటింగ్ పరిశోధకులుగా కూడా వ్యవహరిస్తారు కాబట్టి మార్కెట్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి ఆ నిర్ణయాల్లో తగిన వ్యూహాత్మకంగా చాకచక్యంగా సర్దుబాటు చేసుకోవడానికి ఇక్కడ వీలుండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ వ్యక్తిగత అమ్మకాలకు సంబంధించి లోపాలను మనం చూసినట్లయితే ఈ వ్యక్తిగత అమ్మకం అనేది చాలా వ్యయంతో కూడుకునేటటువంటి వ్యవహారం అండి. అంతేకాదు అమ్మకాల సామర్థ్యం కలిగి కంపెనీ విశ్వాసం కలిగిన అమ్మకపు సిబ్బందిని నియమించుకోవడం అనేది చాలా క్లిష్టమైనటువంటి దశగానే మనం చెప్పుకోవచ్చు. ఇది పెద్ద సమస్యగానే మనం చెప్పుకోవచ్చునండి. అంటే కంపెనీ కోసమే పనిచేసి కంపెనీ కోసం అహర్నిశలు శ్రమించేటటువంటి వ్యక్తిని, మంచి సామర్థ్యం ఉండేటటువంటి వ్యక్తిని నియమించుకోవడం అనేది ఒక క్లిష్టమైనటువంటి సమస్య. అలాగే ఒక మంచి అమ్మకపు సిబ్బంది ద్వారా ఏర్పడే వినియోగదారుల విశ్వాసం అమ్మకం సిబ్బంది రిటైర్ అయినా లేదా సంస్థ నుంచి వెళ్ళిపోయినా అది కోల్పోతుందండి. ఎందుకంటే అమ్మకం సిబ్బంది వాడి యొక్క తెలివితేటలతోటి వాడి యొక్క సామర్థ్యంతో కొత్తగా ఏదైనా ఒక ప్రొడక్ట్ని మార్కెట్లోకి దించినప్పుడు వాడు అటు వినియోగదారులతోటి అటు కొనుగోలుదారులతోటి కూడా ప్రత్యక్షమైనటువంటి సంబంధాలని వాడు ఆ సోషల్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి వాడి ద్వారా అటు ఆ ప్రొడక్ట్లో ఏమైనా లోపాలు ఉన్నా కూడా వాడు ఎంతో చాకచక్యంగా దానికి సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసుకుంటాడు. మంచి గుడ్ విల్ అనేటటువంటి సంస్థకు తీసుకొస్తాడు, వాడు తీసుకుని రావడం అనేటటువంటి జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వాడు రిటైర్ అయిపోయినా లేదా సంస్థ నుంచి వైదొలిగినా ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అనేటటువంటిది ఆ ప్రొడక్ట్ మీద పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక పెద్ద మైనస్గానే మనం ఈ పర్సనల్ సేల్స్లో మనం చెప్పుకోవచ్చునండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి ఒకసారి వాట్ అడ్వాంటేజెస్ ఆఫ్ పర్సనల్ సెల్లింగ్ చూసినట్లయితే పర్సనల్ సెల్లింగ్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్ టు ద varying purchase to adapt himself to the needs, motives, impulses and other behavioral traits of the prospective consumers so as to communicate the message and clinch the deal. In the personal selling, the possibility of wasted effort is minimal because unlike advertising, the whole effect is focused on a qualified target consumers. It is possible for salesmen to direct loss of consumer attention and interest and regenerate them by frequent repetitions and reinforcements. In personal selling, it is possible for the salesman to ease the qualified target consumer through a logical and persuasive reasoning process so as to complete sale. A relatively durable relationship may be developed between salesmen and consumers, which makes future sales exploration much effective. In limitations of personal selling is very expensive. It is difficult to recruit the right kind of salesmen who have the potential and ability to sell and be loyal to the company. Consumer loyalty built up around a good salesman usually lost with his retirement or exit. So these are the limitations of personal selling. And the next another important promotion is sales promotion. సో అమ్మకాల సంబంధించినటువంటి ప్రోత్సాహము అంటే ఆ వస్తు సేవలను అమ్మకాలకు సంబంధించి ప్రోత్సహించేటటువంటి ప్రక్రియలన్నింటినీ కూడా ఇక్కడ అమ్మకాల ప్రోత్సాహంగా మనం చెప్పుకోవచ్చండి. మార్కెటింగ్ మిశ్రమంలో ఈ ప్రోత్సాహక మిశ్రమం అనేటువంటిది ప్రధానమైనటువంటి భూమిక నిర్వహిస్తుంది. ప్రోత్సాహక మిశ్రమం యొక్క ప్రధాన ధ్యేయాలను అలాగే ఆ లక్ష్యాలని మనం చూసినట్లయితే ప్రతి సంస్థ తన ఉత్పత్తుల గురించి మార్కెట్కు వినియోగదారులకు తెలియచెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నానికి ప్రోత్సాహక మిశ్రమం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇక రెండోది సంస్థలు తమ వస్తువు సేవల యొక్క లక్షణాలను ప్రయోజనాలను ప్యాకింగ్లో వచ్చిన మార్పులను వినియోగదారులకు అందజేసేటటువంటి లక్ష్యంతో ఈ ప్రోత్సాహన మిశ్రమం అనేటటువంటిది రూపొందించబడుతుంది. అలాగే వివిధ ప్రోత్సాహక మిశ్రమ చర్యల వలన
ఆ బ్రాండ్ విశ్వసనీయతను పెంపొందించి వినియోగదారుల్ని ఆకర్షించేటటువంటి ప్రయత్నాలు ఇక్కడ చేయబడతాయి. అలాగే మార్కెట్లో పోటీదారుల వ్యూహాలకు ధీటుగా తగిన ప్రతి వ్యూహాలను అమలు జరుపు లక్ష్యాన్ని కూడా ఇక్కడ ప్రధానమైనదిగా మనం చెప్పుకోవచ్చును. ఇక అమ్మకాల ప్రోత్సాహం యొక్క సాధనాలను కనుక మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. సేల్స్ ప్రమోషన్ అనేది, సేల్స్ ప్రమోషన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ప్రమోషనల్ యాక్టివిటీస్ other than advertising, personal selling and publicity that helps to increase sales through non-repetitive and one-time communication. So the ultimate aim of sales promotion is increase the sales and profits, but it is different from advertising and personal selling in approach and technique. Personal selling involves face-to-face contact with specific individuals, while advertising is directed at a large number of potential customers. Sales promotion serves as a link between the two by focusing selling effort on selected small groups of people. Sales promotion activities are designed to achieve the following objectives: to produce new products in first time, to attract new consumers in new markets, to unload outdated and accumulated stocks, to overcome seasonal slumps, to retrieve lost customer or accounts, to improve the public image of the firm. The various techniques of sales promotion is the first one. ఇందులో చూడండి వేరియస్ అమ్మక ప్రోత్సాహానికి సంబంధించి సాధనాలు మనం చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీ శాంపిల్స్, ఇక్కడ నమూనాల్ని ఇవ్వడం అనేటటువంటిది, అలాగే కూపన్లు, ఫ్రీ కూపన్స్, అలాగే ప్రీమియమ్స్, అలాగే ఇక్కడ ట్రేడింగ్ స్టాంప్స్, అలాగే పాయింట్ ఆఫ్ పర్చేస్ మెటీరియల్స్, ప్రైజ్ కంటెంట్స్, ట్రేడ్ ఫెయిర్స్ అండ్ ఎగ్జిబిషన్స్, అలాగే మర్కండైజింగ్ ఎయిడ్స్, క్లియర్నెస్ సేల్స్. అంటే ఇక్కడ నమూనాల్ని అంటే శాంపిల్స్ అనేటటువంటిది ఇక్కడ ఇవ్వడము, అలాగే కూపన్లు అనేటటువంటిది ఇక్కడ జత చేయడము, అలాగే నగదుని వాపస్ చేయటం అనేది, అలాగే ప్రైజులు లేదా బహుమతుల్ని సంబంధించినటువంటి సాధనాలు, అలాగే ఉచిత వస్తువు సంబంధించి పరీక్షలు చేయడము, ప్రీమియంలు, అలాగే ఆదరణ బహుమతులు అనేటటువంటిది ఇవ్వడము, అలాగే కొనుగోలు ప్రచార సాధనాల కేంద్రాలుగా చూడడము, అలాగే ప్రదర్శనలు ఇవ్వడము, బోనస్ స్టాంపులు, అలాగే వర్తక ప్రోత్సాహకానికి సంబంధించినటువంటి పద్ధతులు, అలాగే అమ్మక సిబ్బందికి సంబంధించేటటువంటి పద్ధతులు, ఇవన్నీ కూడా ఈ అమ్మకపు ప్రోత్సాహానికి సంబంధించి సాధనాలుగా మనం చెప్పుకోవచ్చునండి. ఇక ఇది చాలా ఇంపార్టెంట్గా మనం ఇందులో ఈ ప్రోత్సాహకము ప్రమోషన్ సంబంధించి అలాగే డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి మనం ఈ క్వశ్చన్స్ మీరు ఎక్కువగా చూసుకోండి, చదువుకోండి. ఇందులో అడ్వర్టైజ్మెంట్ ఒకటి, సేల్స్ ప్రమోషన్ ఒకటి, అలాగే పర్సనల్ సెల్లింగ్ ఒకటి, దీనికి సంబంధించి కొంచెం ఈ టాపిక్ మీరు కవర్ చేసుకోండి, సరిపోతుందండి. ఇప్పుడు చెప్పినవి కూడా ఒకసారి చూసుకుంటూ మిగిలినవి కూడా మీరు కవర్ చేస్తే కొంచెం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఈ ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి మనకు పంపిణీ మార్గాలు అనేటటువంటిది అవసరమా, పంపిణీ మార్గాల్లో పంపిణీ వ్యవస్థలో మధ్యవర్తులు అవసరమా, అలాగే ఈ పంపిణీ మార్గాల్లో తొలగింపుకు ఏమైనా మధ్యవర్తుల్ని తొలగించడానికి అంటే మీడియాటర్స్ అండి, వీళ్ళు కాకుండా మనకి ఇంకా కొంతమంది ఇక్కడ మీడియాటర్స్ అనేటటువంటి వాళ్ళు ఏర్పడడం అండి కూడా జరుగుతూ ఉంటాయి. ఆ మధ్యవర్తులకు సంబంధించి వీళ్ళ యొక్క పాత్ర ఏమిటి, అర్థమైందండి, మీడియాటర్కి సంబంధించి పాత్ర ఏమిటి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఈ టాపిక్లో జనరల్గా రాసేటటువంటి టాపిక్కేనండి. ఇక ఆ మార్కెటింగ్లో సంబంధించి 5 యూనిట్లు సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇదండి. మనకి
మీరు ఈ ఇందులో గత ప్రీవియస్గా ఏ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నారో ఆ క్వశ్చన్ని ఎక్కువగా చూసుకుంటూ చదువుకుని మీరు పరీక్ష రాయండి. ఓకే, ఇంకా మార్కెటింగ్ సంబంధించినటువంటి సిలబస్ ఇప్పటితోటి అయిపోయిందండి. సో ఇంకా మీరు జాగ్రత్తగా ఏ రోజుకి ఆ రోజు ఇంకా తీయండి. టైం కూడా తక్కువగా ఉంది మనకి, కాబట్టి ఆన్లైన్ క్లాసుల ద్వారా మీకు కొంతవరకు మేము చెప్పడానికి మీ 100% కూడా చెప్పడానికి ప్రయత్నించామండి మేము. కాబట్టి మీరు టైం వృధా చేసుకోకుండా ఇక ఈ చదవడం అనేటటువంటిది స్టార్ట్ చేయండి. ఇంకా 24 నుంచే కమెన్స్మెంట్ ఎగ్జామ్స్ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు కొంచెం హెవీగా కాన్సన్ట్రేషనే చేయండి వీటి మీద. ఇవి చూసుకుంటూ ఇంకా ఫర్దర్గా దీనికి సంబంధించి చదువుకోవడం అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అలాగే ఈ మార్కెటింగ్ సంబంధించేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు మీకు మన గ్రూపుల్లో పెడతానండి. అర్థమైందా? తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియము కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు గతంలో అడిగినటువంటి క్వశ్చన్లు ఇప్పుడు కూడా బాగా ఇంపార్టెంట్గా రావడానికి అవకాశం ఉండేటటువంటి క్వశ్చన్లు నేను తయారు చేసి మీకు మన గ్రూపుల్లో నేను పెట్టడం అనేటటువంటి చేస్తానండి. ఆ క్వశ్చన్లు అంటే ఇప్పుడు అన్నీ చెప్పుకున్నవన్నీ కూడా చదువుకుంటూ ఆ క్వశ్చన్లు కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. నేను చెప్పినటువంటి క్వశ్చన్ల మీద 1-2 సార్లు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి కొంచెం సమస్యల నుంచి బయటకు పడిపోతామండి. అందరూ కూడా మంచి మార్కులతోటి పరీక్ష నుంచి పాస్ అయ్యి బయటకు పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అవి మీకు రేపు ఎల్లుండిలో మన గ్రూప్లో క్వశ్చన్లు అనేటటువంటిది తయారు చేసి పెడతానండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియానికి 5 యూనిట్లకి సంబంధించి షార్ట్ క్వశ్చన్లు అండ్ ఎస్ఐ క్వశ్చన్లు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.